మంచు ఫ్యామిలీ వివాదం రోజు రోజుకు ముదురుతోంది. విష్ణు సినిమాపై మనోజ్ షాకింగ్ పోస్ట్ పెట్టారు. కన్నప్ప కాదు దొంగప్ప అంటూ సెటైరికల్ ట్వీట్ చేశారు. మంచు విష్ణు చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. ఆ కన్నప్ప సినిమాను చాలా కష్టపడి ఆ సినిమా షూటింగ్ చేస్తున్నారు. చాలా ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. ఈ సమయంలో మంచు మనోజ్ తన అన్న చేస్తున్న సినిమాపై సెటైర్ వేశారు. కన్నప్ప కాదు దొంగప్ప అంటూ సెటైరికల్ ట్వీట్ చేశారు. క్యాలెండర్లో జూలై 17ని మార్క్ చేసుకోండి. ద లెజెండ్ ఆఫ్ దొంగప్ప జూన్ 27న బిగ్ స్క్రీన్లోకి వచ్చేస్తున్నాడు అంటూ మంచు మనోజ్ ఒక కామెంట్ చేశారు. ఎందుకే రిలీజ్ డేట్ జూలై 17న లేక జూలై 27న అంటూ కూడా సెటైర్లు వేశారు. 80% కమిషన్తో 100 కోట్లకు పైగా బడ్జెట్ సినిమా అని చెప్తూ ఉన్నారు. ఆయన ప్లానింగ్ కేక అంటూ ఉన్నారు. మనోజ్ వివాదాస్పద పోస్ట్ చేశారు. డబ్బు దొంగిలించుకొని వెళుతున్నాడు అనే అర్థంతో ఆయన ట్వీట్ చేశారు. మనోజ్ తన అన్న చేస్తున్న సినిమాపై ఒక వివాదాస్పద ట్వీట్ చేశారు. మంచు విష్ణు కన్నప్ప సినిమాను చాలా పగడ్బందీగా చేస్తున్నారు, చాలా ప్రెస్టీజియస్గా చేస్తున్నారు. ఆ సినిమాను ఎలాగైనా సరే హిట్ సాధించాలి అని వెళుతూ ఉన్నారు. ఈ సమయంలో మరోసారి ఫ్యామిలీ వివాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ఫ్యామిలీ వివాదాల నేపథ్యంలో మంచు విష్ణు చేస్తున్న సినిమాకు సంబంధించి ఒక కామెంట్ చేశారు. ఆ ట్వీట్ను కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇంతకీ రిలీజ్ జూలై 17న లేదా జూన్ 27న 100 crore ప్లస్ 80% కమిషన్ అంటూ చెప్తున్నారు. 80% కమిషన్, 100 crore ప్లస్ 80% కమిషన్ అని, అంటే 80% కమిషన్గా విష్ణు తీసుకుంటున్నాడు అనే విధంగా చెప్తున్నారు. బడ్జెట్ మూవీ, పిఆర్ ప్లానింగ్ కేక అంటూ చెప్తున్నారు. అంటే పిఆర్ ప్లానింగ్ చాలా కేకగా ఉంది. తక్కువ బడ్జెట్తోనే సినిమా తీసి ఎక్కువ బడ్జెట్ సినిమాగా చెబుతూ ఉన్నారు అని అర్థం వచ్చేలా ఈ ట్వీట్ చేశారు. మార్క్ యువర్ క్యాలెండర్స్ అని క్యాలెండర్లో జూన్ 17వ తారీఖుని మార్క్ చేసుకోండి అని చెప్తున్నారు. ద లెజెండ్ ఆఫ్ దొంగప్ప హిట్స్ ద బిగ్ స్క్రీన్ ఆన్ 27th జూన్ అని ఈ వివాదాస్పద కామెంట్ చేశాడు మంచు మనోజ్కి మోహన్ బాబు కుటుంబంలో పడడం లేదు. ఇద్దరు ఏదో ఒక రకంగా బయటకు వస్తూనే ఉన్నారు, కేసులు పెట్టుకుంటూనే ఉన్నారు, ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు కన్నప్ప సినిమా గురించి, మంచు విష్ణు చేస్తున్న కన్నప్ప సినిమా గురించి మంచు మనోజ్ ఒక వివాదాస్పద కామెంట్ చేస్తారు. కన్నప్ప కాదు దొంగప్ప అంటూ